Hi everyone, welcome back to the another video. ఓకే. సో మన వ్యూవర్స్ కొందరు మెసేజ్ చేశారు. ఓకే, ఐ మీన్ బ్రదర్, ఎందుకు యూరోఎస్డి ఇంత పెద్ద డౌన్ మూవ్ ఇచ్చి ఈ లోన్ తీసుకోకుండా, ఓకే, ఈ లోన్ తీసుకోకుండా ఎందుకు మనకు మళ్ళీ ఈ అప్ సైడ్ మూవ్ ఇచ్చింది అని. ఓకే, సో ఈ లో ఏంటి, మనకి ఒక ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ లో ఏంటి, ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ, ఎక్స్టర్నల్ లిక్విడిటీ. సో ప్రైస్ అనేది ఒక్కొక్కసారి ఈ ఇంటర్నల్ నుంచి ఎక్స్టర్నల్కి అంటే రీచ్ అవ్వకుండా ఉండడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎస్ఎంటీ ఏంటి అంటే ఇక్కడ యూరోయూఎస్డిలో ఈ లోని ప్రైస్ తీసుకోవట్లేదు. ఓకే, బట్ జీబీపీయూఎస్డి అండ్ డిఎక్స్వైలో ఈ లోని ప్రైస్ తీసుకుంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది జీబీపీయూఎస్డి చార్ట్ చూస్తే మీరు ఇక్కడ జీబీపీయూఎస్డిలో ప్రైస్ ఈ లోని తీసుకుంటుంది ఇక్కడ, రైట్, కానీ యూరోయూఎస్డిలో తీసుకోవట్లేదు. దీన్నే మనం ఏమంటాం, ఎస్ఎంటీ అంటాం. సో మన టార్గెట్స్ రీచ్ అవ్వకపోవడానికి ఒక మెయిన్ రీజన్ ఏముంటుంది అంటే ఎస్ఎంటీ. ఓకే, కీప్ దట్ ఇన్ మైండ్. ఈ ఎస్ఎంటీ అనేది హయ్యర్ టైం ఫ్రేమ్లో ఫామ్ అయితే అది చాలా బెస్ట్ అన్నమాట. హయ్యర్ టైం ఫ్రేమ్లో ఫామ్ అయ్యి మనకి లోవర్ టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్స్ ఇస్తే, ఓకే, సమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ షిఫ్ట్ లైక్ ఏమైనా అవ్వచ్చు, సిఏఎస్డి అవ్వచ్చు, ఆర్డర్ బ్లాక్ అవ్వచ్చు, లేకపోతే ఫేర్ వాల్యూ గ్యాప్స్, ఎక్స్పాన్షన్ మూవ్స్ ఇలాంటివి ఇస్తే మనకి స్ట్రక్చర్ షిఫ్ట్ అయినట్టు లెక్క. అప్పుడు ఈ ఎస్ఎంటీని మనం వ్యాలిడ్గా తీసుకొని మన బయాస్ చేంజ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు మన బయాస్ బేరిష్ నుంచి బుల్లిష్కి చేంజ్ అయిపోయింది ఈ హై వరకు. ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీలో చూసుకుంటే ఇక్కడ మనకి, ఓకే, ఇక్కడ ఈ ఎక్స్టర్నల్ లోని ప్రైస్ తీసుకుంటే యూరోయూఎస్డిలో తీసుకోవట్లేదు, బట్ జీబీపీయూఎస్డిలో తీసుకుంటుంది. దీనికి అర్థం ఏంటి, మనం యూరోయూఎస్డిలో కూడా ఈ లో తీసుకున్నట్టే లెక్క, రైట్. సో అదన్నమాట. అండ్ ఇప్పుడు మన టార్గెట్ వచ్చేసి ఈ వీక్లీ ఎఫ్ఈజీ. ఓకే, ప్రైస్ ఇక్కడ వరకు మ్యాక్సిమం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఓకే, సో అదన్నమాట. సో ఈ లోన్ రీచ్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎస్ఎంటీ అండ్ స్ట్రక్చర్ షిఫ్ట్. ఓకే, 4 అవర్లో ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ 1 అవర్లో మనం ఇంకా చూసుకుంటే ఇది మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, ఈ ఎక్స్పాన్షన్ మూవ్. ఓకే, సో అదన్నమాట. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో పోస్ట్ చేయొచ్చు. ఐ విల్ ట్రై టు మేక్ ద వీడియోస్ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. ఓకే, సీ యూ. థ్యాంక్ యూ.